హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు వాల్మీకి మ్యాథ్స్ అకాడమీ. ఈరోజు మనం ఐపీఈ 2Bలో ఇంటిగ్రేషన్ ఇండెఫినైట్ ఇంటిగ్రేషన్ నుంచి 7 మార్క్స్ ప్రాబ్లం చూద్దాం. ఈ రోజు నుంచి ఎగ్జామ్ అయిపోయేంత వరకు ప్రతిరోజు 7లు 4లు 2లు రెగ్యులర్గా అప్లోడ్ చేస్తాను. మా ఛానల్లో రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఖచ్చితంగా ఐపీ మీకు ఏమైనా చాప్టర్స్ డౌట్ ఉన్నా క్లారిఫై చేసుకుంటారండి. ఫస్ట్ టైం కనుక మన వీడియో చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి క్వశ్చన్ ఫస్ట్ 7లు 4లు 2లు 1 by 1 చెప్పుకుంటూ వస్తున్నాం. ఆల్రెడీ మన వీడియోలో కొన్ని ఉన్నాయి, అవి కూడా చూసుకుంటారండి. ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటి? ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ 1/5 + 4 cos x. 1/5 + 4 cos x ఉన్నప్పుడు ఇక్కడ మనం ఇలాంటి మోడల్ ఉన్నప్పుడు ముందు మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఇక్కడ cos x ఉందా sin x ఉందా అబ్జర్వ్ చేసుకుంటారు. cos x కానీ sin x ఆ రెండిట్లో ఏదన్నా ప్రాబ్లం. ఒక్కొక్కసారి cos 2x sin 2x ఉంటుంది. అలాంటప్పుడు చేసే ప్రాసెస్ మారుతుంది. అది సెకండ్ మెథడ్లో ఆ ప్రాసెస్ కూడా చూద్దాం. ఇప్పుడు ఇక్కడ cos x ఉంది, sin x ఉన్నా సరే cos x కానీ sin x కానీ ఉంది అంటే మనం తీసుకోవలసిన సబ్స్టిట్యూషన్ ఏంటో చూద్దాం. పుట్ tan x/2 = t అని తీసుకోవాలి. పుట్ tan x/2 = t. ఇక్కడ రిక్వైర్మెంట్ని బట్టి తీసుకుంటారు. అంటే dx ఉంది, dx అంటే 2dt/1 + t², 2dt/1 + t². అట్ ద సేమ్ టైం నెక్స్ట్ ఏముంది ఇక్కడ ఉన్న ట్రిగనామెట్రీ ఫంక్షన్ ఇవన్నీ ఎలా వస్తాయో మీకు తర్వాత చెప్తాను ప్రాబ్లంలో. తర్వాత 2dt/cos x ఉంది. అంటే ఎవరు రాయొచ్చు? cos x = 1 - t²/1 + t² రాసుకుంటారు. ఇక్కడ సబ్స్టిట్యూషన్కి అవసరమైన వరకు రాసుకుంటూ వచ్చాను. ఇప్పుడు ప్రాబ్లంలోకి వెళ్తాను. ప్రాబ్లంలోకి వెళ్తే ఇంటిగ్రల్ 1/5 + 4 cos x అంటే 1 - t²/1 + t² రాయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఏముంది? ఇక్కడ dx ఉంది. dx అంటే ఏమి రాయొచ్చు? 2dt/1 + t², 2dt/1 + t². దీనికి ఎల్సిఎం చేద్దాం. ఇంటిగ్రల్ ఎంత అవుతుంది? 1/, ఎల్సిఎం ఎంత అవుతుందిరా? 5 × 1 5 + 5 × t² ఎంత అవుతుంది? 5t² + 4 - 4t² బై ఎంత ఉంది ఇక్కడ? 1 + t². నెక్స్ట్ ఇది 2dt/1 + t², 2dt/1 + t². సో 1 + t², 1 + t² క్యాన్సిల్ చేస్తాం. రిమైనింగ్ టర్మ్ ఏముంది చూడండి. ఇంటిగ్రల్ 1/5t² - 4t² అంటే ఎంత ఉంటుంది మనకి ఇక్కడ? t² + 5 + 4 అంటే ఎంత అవుతుంది? 9 × 2dt, 9 × 2dt. సో ఇంతవరకు ఒక పార్ట్. రెండో పార్ట్కి వచ్చేసరికి మనకి దట్ ఇంప్లైస్ ఇంటిగ్రల్ 1/, t² యాజ్ యూజువల్గా రాసేస్తాను. t² + 9 మనం 3t² రాద్దాం ఇంటూ 2dtగా రాయొచ్చు. మిగిలిపోయిన టర్మ్ దట్ ఇంప్లైస్ టర్మ్లో మిగిలిపోయిన 2 కాన్స్టెంట్ బయట రాస్తే ఇంటిగ్రల్ 1/t² + 3² dt. ఇది చూడంగానే మీకు గుర్తు రావాల్సింది మనకు. చూడండి ఒకసారి. ఇంటిగ్రల్ 1/x² + a² dx ఈ ఫామ్ కానీ ఉంటే మనం ఏమి రాయాలి? 1/a × tan 1x/a + c. ఇది ఫార్ములా. ఈ ఫామ్లో ఉంటే ఇది రాయాలి. ఎక్స్ ఉండాల్సిన ప్లేస్లో t ఉంది, ఏ ఉండాల్సిన ప్లేస్లో 3 ఉంది. అంటే మనం ఈ ఫార్ములాని దానికి అప్లై చేద్దాం. సో ఇక్కడ ఏమవుతుంది మనకు అలా అప్లై చేసినప్పుడు? ఇంటిగ్రల్ అంటే 2 × 1/a, 1/a అంటే 3 × tan 1 x అంటే t/a అంటే ఎంత ఉంది? 3. ఓకేనా? నెక్స్ట్ 2/3 × tan 1 t అంటే tan x/2/3 + c. ఇది ఆన్సర్. అంటే ఈ ప్రాబ్లమ్స్ క్లియర్గా అర్థం చేసుకుంటూ వస్తే చాలా ఈజీగా రాయొచ్చు. నెక్స్ట్ ఇంకా 2-3 ప్రాబ్లమ్ చేసరికి ఆటోమేటిక్గా మీకు ఈ చాప్టర్ మీద కమెంట్ వస్తుంది. ఓకే, ఈ సెకండ్ ప్రాబ్లం ఏముందో చూడండి ఒకసారి క్లియర్గా. ఈ సెకండ్ ప్రాబ్లం వచ్చేసరికి మనకి ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ dx/4 + 5 sin x ఉంది. 4 + 5 sin x అంటే ప్రాబ్లం చూద్దాం ముందు. ఇది కూడా ఇక్కడ ఏముంది మనకి? sin x ఉంది. sin x ఉందంటే సబ్స్టిట్యూషన్ ఏం తీసుకోవాలి?
పుట్ tan x/2 t తీసుకోవాలి. tan x/2 కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ రాసుకుని వస్తున్నాను. పోట్ tan x/2 tan x/2 ఈజ్ ఈక్వల్ టు t అని తీసుకుంటే dx ఈజ్ ఈక్వల్ టు 2dt/1 ప్లస్ t² అని రాయొచ్చు. నెక్స్ట్ sin xని 2t/1 ప్లస్ t² రాయొచ్చు. 2t/1 ప్లస్ t². సో ప్రాబ్లంలోకి వెళ్దాం. ప్రాబ్లంలోకి వెళ్తే ఇంటిగ్రల్ ఇక్కడ మనకున్న ప్రాబ్లంలో ఇంటిగ్రల్ ఏముందో చూడమ్మా. ఇంటిగ్రల్ dx అంటే 1/4 ప్లస్ 5 ఇంటూ t అంటే ఏం రాయొచ్చు. సైన్ అంటే 2t/1 ప్లస్ t² ఇంటూ 2dt/1 ప్లస్ t² రాయొచ్చు. 2dt/1 ప్లస్ t². 2dt ముందు ఈ టర్మ్కి ఎల్సిఎం చేద్దాం. ఎల్సిఎం అంటే ఇంటిగ్రల్ 1/1 ఎల్సిఎం ఎంత అవుతుంది. 4 ఇంటూ 1 అంటే 4 ప్లస్ 5 ఇంటూ అదేనా 4 ఇంటూ అంటే ఎంత అవుతుంది మనకి 4t² ప్లస్ 5 ఇంటూ 2 అంటే ఎంత అవుతుంది 10t/1 ప్లస్ t² 1 ప్లస్ t² ఇంటూ 2dt/1 ప్లస్ t². 2dt/1 ప్లస్ t². సో ఎల్సిఎము ఈ రెండు క్యాన్సిల్ చేస్తాను. మిగిలిపోయిన ప్రతి టర్మ్లో అంటే ఏముందో చూద్దాం. ఇంటిగ్రల్ 1/ ఇక్కడ 2 కామన్ తీయండి. 2 కామన్ తీస్తే 2 ప్లస్ 2t² ప్లస్ 5t ఇంటూ 2dt మిగిలిపోయింది. ఈ 2dtలో ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, క్యాన్సిల్ చేద్దాం. రిమైనింగ్ ఏ టర్మ్స్ మిగిలిన చూద్దాం. మిగిలిపోయిన టర్మ్స్ ఏమున్నాయి అక్కడ. ఇంటిగ్రల్ 1/2t² ప్లస్ 5t ప్లస్ 2 ఇంటూ dt. ఒక క్వాడ్రటిక్ ఈక్వేషన్ టీలో మిగిలిపోయింది. ఈ క్వాడ్రటిక్ ఈక్వేషన్ని రూట్స్గా సపరేట్ చేయాలి. ఆల్ఫా స్క్వేర్ అంటే ఏమవుతుంది మనకు చూద్దాం ఒకసారి. 2d² ప్లస్ 5t ప్లస్ 2 దీన్ని మార్చాలి. దీన్ని ఎలా మార్చాలో చూద్దాం ఒకసారి. ఈ మార్చే ప్రాసెస్ ఎలా ఉండాలి అంటే t అంటే సెకండ్ డిగ్రీ t² పక్కన ఏమీ ఉంచకూడదు. t² పక్కన ఏమీ ఉండకూడదు అంటే కాన్స్టెంట్ మైనస్ ఉన్నా కామన్ తీయాలి, 2 ఉన్నా కామన్ తీయాలి, 1 ఉన్నా అంటే ఇక్కడ నాకు t² పక్కన ఏముంది 2 ఉంది కాబట్టి 2 కామన్ తీస్తున్నాను. 2 కామన్ తీస్తే ఇక్కడ జస్ట్ మిగిలిపోయేదంతా t² ప్లస్ ఇక్కడ ఏం మిగులుతుంది మనకి 5/2 ఇంటూ t ప్లస్ 2/2 అంటే ఎంత అవుతుంది మనకి 1 మిగిలిపోయింది. 2 ఇంటూ టర్మ్ రాద్దాం. t² ప్లస్ 2 ఇంటూ దీన్ని 5/4 ఇంటూ tగా రాయచ్చా. ఈ 2ని ఈ 4లో 2 టైమ్స్ క్యాన్సిల్ చేస్తాను. నెక్స్ట్ ప్లస్ ఇక్కడ చూద్దాం సరే. ఇది ఏ అనుకుంటే a² 2ab b వచ్చేసరికి ఎంత ఉంది ఇప్పుడు మనకి 5/4 కాబట్టి నాకు b² కావాలి. b² కావాలంటే ఏం చేయొచ్చు. 5/4 హోల్ స్క్వేర్ మైనస్ 5/4 ప్లస్ 1 రాయొచ్చు. 5/4 1 2 ఇంటూ a² b² 2ab t ప్లస్ 5/4 హోల్ స్క్వేర్ మైనస్ 25/16 ప్లస్ 1 25/16 ప్లస్ 1 2 ఇంటూ t ప్లస్ 5/4 హోల్ స్క్వేర్ మైనస్ ఇక్కడ ఎంత ఉందో చూద్దాం. ఎల్సిఎం 16 ప్లస్ 16 మైనస్ 25 ఎంత అవుతుంది మనకి -9 -9/16 రాద్దాం. -9/16 దీన్ని 2 ఇంటూ t ప్లస్ 5/4 హోల్ స్క్వేర్ రాయొచ్చు ప్లస్ 9ని 3² రాయొచ్చు, 16ని 4² రాయొచ్చు. అంటే టోటల్గా ఏం రాద్దాం మనం 3/4 హోల్ స్క్వేర్. సో ఇప్పుడు నేను దాన్ని క్వాడ్రటిక్ ఫామ్ని రూట్స్గా మార్చేసాను. ఇప్పుడు లెక్కలోకి వెళ్దాం. ఈ లెక్కలోకి వెళ్ళేటప్పుడు ఏముందో చూడండి ఒకసారి. ఇంటిగ్రేషన్ ఇది రాస్తున్నాను. ఇంటిగ్రల్ 1/1 ఇక్కడ 2 ఉంది, 2 మిగిలిపోయింది పక్కన రాశాను. మిగిలిపోయింది అంత ఇది a² x² అంటే దీనికి ఏం రాయొచ్చు మనం t ప్లస్ 5/4 హోల్ స్క్వేర్ మైనస్ 3/4 హోల్ స్క్వేర్ ఇంటూ dt ఫామ్లో ఉంది. ఈ ఫామ్లో ఉంటే మనకి ఫార్ములా తెలియాలి. ఫార్ములా అంటే ఏంటి. ఇంటిగ్రల్ 1/x² మైనస్ a² ఇంటూ dx ఫామ్లో కానీ ఉంటే 1/2a ఇంటూ లాగ్ ఆఫ్ x మైనస్ a బై x ప్లస్ a ఫార్ములా రాయాలి. x మైనస్ a బై x ప్లస్ a. ఇప్పుడు దాంట్లో మనకి x ప్లేస్లో ఏముందో చూద్దాం. దట్ ఈజ్ ఈక్వల్ టు
దట్ ఇంప్లైస్ 2 అలాగే ఉంచండి, 2 అలాగే ఉంచుతున్నాను. ఇంటిగ్రల్ అంటే ఇంటిగ్రల్ ఈ 2 రాశాను 1/2 ఇంటూ ఏ అంటే ఎంత ఉంది ఇక్కడ మనకి 3/4 లాగ్ ఆఫ్ ఈ టర్మ్ మొత్తం ఎక్స్, ఈ టర్మ్ ఏ అంటే ఏం రాయొచ్చు ఇప్పుడు మనం టీ ప్లస్ 5/4 మైనస్ ఎంత రాద్దాం 3/4 బై టీ ప్లస్ 5/4 ప్లస్ 3/4 రాస్తాను 3/4. ఓకే, ఈ 2కి ఈ 2 క్యాన్సిల్ చేస్తాను. క్యాన్సిల్ చేయొచ్చా? 2 క్యాన్సిల్ చేస్తే మనకి ఎంత ఉంది ఇక్కడ 2 అంటే ఇక్కడ 1/2a రాసాం, అక్కడ 2 ఉంది. ఇక్కడ యాక్చువల్గా ఈ 2 కూడా ఇక్కడే కదా వచ్చేది మనకి 1/2a అంటే ఇక్కడ చూడండి డినామినేటర్లో 2 కాబట్టి ఈ 2 4 క్యాన్సిల్ చేస్తాను. మిగిలిపోయింది 1/3 ఇంటూ లాగ్ ఆఫ్ ఎల్సిఎం ఎంత చూడండి 4t అంటే ఎంత అవుతుంది 4t. 5 మైనస్ 3 అంటే ఎంత అవుతుంది 2 బై ఇది ఎంత అవుతుంది 4t ప్లస్ 8 బై దీనికి ఎల్సిఎం 4 కాబట్టి క్యాన్సిల్ చేశాను. ఇక్కడ చూద్దాం 1/4 ఇంటూ లాగ్ ఆఫ్ ఈ రెండిట్లో 2 కామన్ దిండి, 2 కామన్ తీస్తే ఎంత ఉంటుంది 2t ప్లస్ 1/4t ప్లస్ అంటే 2 కామన్ తీస్తున్నాం కాబట్టి ఇది కూడా 2t ప్లస్ 4 అవుతుంది 2t ప్లస్ 4. సో ఫైనల్ ఆన్సర్ 1/3 ఇంటూ లాగ్ ఆఫ్ 2 ఇంటూ టీ అంటే tan x/2 ప్లస్ 1/2 ఇంటూ tan x/2 ప్లస్ 4 అవుతుంది ప్లస్ సి. ఇది కావాల్సిన ఆన్సర్ అవుతుంది. సో కొంచెం పెద్దగా వచ్చింది కదా, కానీ కంగారు పడొద్దు. ప్రాసెస్ 1 by 1 చేసుకుంటూ వస్తే లెక్క ఈజీ అవుతుంది. ఇలాంటి లెక్కలు ఇంకా 2-3 ఉన్నాయి, చేద్దాం ఇక్కడ. ఓకే స్టూడెంట్స్, థర్డ్ ప్రాబ్లం చూద్దాం. ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ dx బై 4 cos x ప్లస్ 3 sin x ఉంది. 4 cos x ప్లస్ 3 sin x. ఈ ప్రాబ్లం చేసే ముందు ఇక్కడ ట్రిగనామెట్రిక్ ఫంక్షన్ కాస్ కనిపిస్తుంది, సైన్ కనిపిస్తుంది, ప్లస్ ఓన్లీ సైన్ ఎక్స్ కాస్ ఎక్సే. అంటే అప్పుడు నేను సబ్స్టిట్యూషన్ ఏం తీసుకుంటూ రావాలి, పోట్ tan x/2 ఈజ్ ఈక్వల్ టు టీ అని తీసుకుంటూ రావాలి. కనిపించే వాటిలోనే మనకి ఫస్ట్ సైన్ ఎక్స్ ఉందనుకుందాం. సైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2t/1 ప్లస్ టీ స్క్వేర్. నెక్స్ట్ కాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ టీ స్క్వేర్ బై 1 ప్లస్ టీ స్క్వేర్. దట్ ఇంప్లైస్ దీని నుంచే నేను డిఎక్స్ తీసుకుంటూ వస్తున్నాను. డిఎక్స్ ఈజ్ ఈక్వల్ చాలా ప్రాబ్లమ్స్ రాసాం 2dt/1 ప్లస్ టీ స్క్వేర్. 2dt/1 ప్లస్ టీ స్క్వేర్. ఈ 2dt/1 ప్లస్ టీ స్క్వేర్ అంటే ఈ 4 వాల్యూస్ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటూ రావాలి. సో ఇదొకటి. ఈ 4 కండిషన్లు తెలిస్తే మనకి ప్రాబ్లం చేయటం చాలా ఈజీ అవుతుంది. సో ఈ 3 వాల్యూస్ తీసుకుని వచ్చాను. ఇప్పుడు ప్రాబ్లంలోకి వెళ్దాం. ప్రాబ్లంలోకి వెళ్తే ఇంటిగ్రేషన్ యాజ్ ఇట్గా రాసేస్తున్నాను. ఇంటిగ్రల్ 1/4 ఇంటూ కాస్ ఎక్స్ అంటే 1 మైనస్ టీ స్క్వేర్ బై 1 ప్లస్ టీ స్క్వేర్ రాయొచ్చు. నెక్స్ట్ ప్లస్ 3 ఇంటూ సైన్ ఎక్స్ అంటే 2t/1 ప్లస్ టీ స్క్వేర్ రాయొచ్చు. ఇంటూ డిటీ అంటే 2dt/1 ప్లస్ టీ స్క్వేర్. 2dt/1 ప్లస్ టీ స్క్వేర్. ఇంటిగ్రల్ 1/1 ఎల్సిఎం దీనికి 1 ప్లస్ టీ స్క్వేరే, ఈ టర్మ్కి 1 ప్లస్ టీ స్క్వేరే. సో 2 టర్మ్స్కి 1 ప్లస్ టీ స్క్వేర్ ఎల్సిఎంగా ఉంది కాబట్టి రెండింటికి ఎల్సిఎం రాయాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు ఏం రాయొచ్చు నేను 4 ఇంటూ టీ అంటే 4 మైనస్ 4t స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ 2 అంటే ఎంత అవుతుంది 60/1 ప్లస్ టీ స్క్వేర్ ఎల్సిఎం ఇంటూ 2dt/1 ప్లస్ టీ స్క్వేర్ రాద్దాం. ఈ 1 ప్లస్ టీ స్క్వేర్ 1 ప్లస్ టీ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు ఈ టర్మ్ దీనిలో ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుందో చెక్ చేద్దాం. అంటే ఇక్కడ ఏమవుతుంది మనకి ఇంటిగ్రల్ 1 ఈ 2ని దీనిలో క్యాన్సిల్ చేయాలంటే 2 మైనస్ 2t స్క్వేర్ ప్లస్ 3t ఇంటూ 2 కామన్ తీసాను ఇంటూ 2dt ఉంది. ఈ 2కి 2 క్యాన్సిల్ చేస్తాను. సో మనకి మిగిలిపోయిన టర్మ్స్ ఇవి. ఈ మిగిలిపోయిన టర్మ్స్లో నుంచి మనం ఏం కామన్ తీయాలి, ఎలా కామన్ తీయాలో చూద్దాం. ఇప్పుడు ఈ టర్మ్లో నుంచి ఫస్ట్ క్వాడ్రాటిక్ ఫామ్ రాద్దాం. ఇంటిగ్రల్ 1/1 ఏ మిగిలిపోయింది ఫస్ట్ మైనస్ 2t స్క్వేర్ ప్లస్ 3t ప్లస్ 2 ఇంటూ డిటి మనకు మిగిలిపోయిన టర్మ్ ఇది. క్వాడ్రాటిక్ ఫామ్ రాసుకుంటూ వచ్చాను. ఈ క్వాడ్రాటిక్ ఫామ్ రాసినాక ముందు దీనిని ఫ్యాక్టరైజేషన్ చేస్తాను. అంటే ఎంత అవుతుంది మనకు చూడండి ఒకసారి మైనస్ 2t స్క్వేర్ ప్లస్
3t ప్లస్ 2 దీని మార్దాం. -2 కామన్ తీసేద్దాం. -2 కామన్ తీస్తే ఇది ఎంత ఉంటుంది మనకి t². ఇక్కడ ఎంత ఉంటుంది మనకి -3/2 ఇంటూ t -1 మిగిలిపోతుంది. అంతే కదా, మనకి -1 మిగిలిపోతుంది. అంటే ఉన్న దానిలోనేమో కామన్ వస్తుంది, లేని దానికేమో బై అవుతుంది. సో ఇక్కడ రాసుకుంటూ వచ్చాను. -2 అలాగే రాస్తే ఇక్కడ చూద్దాం. t² -2 ఇంటూ 3/2 ఇంటూ 2 అంటే ఎంత రాస్తాను 4 ఇంటూ t ప్లస్ 3/4 హోల్ స్క్వేర్ -3/4 హోల్ స్క్వేర్ -1. దీన్ని ఎలా రాశాను అంటే ఎప్పుడు ఇక్కడ t² అలాగే ఉంచి t పక్కన 2ab ప్లస్ 2ab కానీ -2ab కానీ ఫామ్ రావాలి. ఇక్కడ 2ab ఫామ్ రావాలి. 2ab ఫామ్ రావాలి అంటే ఈవెన్ నెంబర్ ఉందనుకున్నా 4 ఉంది. 2 ఇంటూ 2గా రాయొచ్చు. కానీ ఇక్కడ ఆడ్ నెంబర్ ఉంది, దాన్ని రాయలేము. అలాంటప్పుడు ఏం చేయాలి, 2 చేత మల్టిప్లై చేసి డివైడ్ చేయాలి. ఇక్కడ మల్టిప్లై చేశాను, డివైడ్ చేసినప్పుడు ఆల్రెడీ ఇంకో 2 ఉంది కాబట్టి 2 ఇంటూ 2 ఎంత అవుతుంది 4. a² 2ab ఉంది, b² కావాలి కాబట్టి ఇక్కడ b ప్లేస్లో ఉంది కాబట్టి మల్టిప్లై చేసి యాడ్ చేశాను. సో -2 ఇంటూ a² b² అంటే t -3/4 హోల్ స్క్వేర్ మైనస్ ఇది ఎంత అవుతుంది మనకి 9/16 -1 9/16 -1. సో -2 ఇంటూ చూద్దాం t -3/4 హోల్ స్క్వేర్ -16 -9 అంటే 25 అంటే 5/4 హోల్ స్క్వేర్ 5/4 హోల్ స్క్వేర్. ఇప్పుడు నేను ప్రాబ్లంలోకి వచ్చేస్తున్నా. మనకి మిగిలిపోయిన ప్రాబ్లం అంటే ఏముంది ఇక్కడ చూద్దాం ఒకసారి. ఇంటిగ్రల్ -2 ఇంటూ t -3/4 హోల్ స్క్వేర్ -5/4 హోల్ స్క్వేర్ ఇంటూ dt ఇది మిగిలిపోయింది. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేసేటప్పుడు ఈ -1/2ని బయట రాస్తే ఇంటిగ్రల్ 1/t -3/4 హోల్ స్క్వేర్ -5/4 హోల్ స్క్వేర్ ఇంటూ dt ఈ ఫామ్లో తీసుకొచ్చాను. ఈ ఫామ్లో తీసుకొస్తే -1/2 పక్కన పెట్టేద్దాం. కానీ ఇక్కడున్న ఈ టర్ము ఇంటిగ్రల్ 1 ఏ ఫామ్లో ఉందో తెలియాలి. అంటే ఏముంది మనకి ఫాము ఇంటిగ్రల్ 1 ఒకసారి చూద్దాం. దీన్ని x అనుకుంటే x² -a² ఇంటూ dx ఫామ్ ఉంది. ఈ ఫామ్లో ఉంటే మనకు ఆన్సర్ ఏంటి 1/2a ఇంటూ log ఆఫ్ x మైనస్ a బై x ప్లస్ a ప్లస్ సి x మైనస్ a బై x ప్లస్ a ప్లస్ సి. సో ఈ ప్రాసెస్లో ఉంది. ఈ ప్రాసెస్లో ఉన్నప్పుడు నేను ఇక్కడ ఈ ఫార్ములాని బేస్ చేసుకొని దీనికి ఆన్సర్ రాస్తాను. -1/2 మిగిలిపోయింది. దట్ ఇంప్లాయిస్ -1/2 ఇంటూ నెక్స్ట్ ఇక్కడ మిగిలిపోయింది. ఇప్పుడు దీనికి ఫార్ములా రాద్దాం. 1/2a అంటే 1/2 ఇంటూ a అంటే ఎంత ఉందో చూడండి 5/4 5/4 ఇంటూ లాగ్ ఆఫ్ అదేనా లాగ్ ఆఫ్ ఎంత ఉంది లాగ్ ఆఫ్ x మైనస్ a అంటే ఇది t -3/4 -5/4 బై t -3/4 ప్లస్ 5/4 ప్లస్ సి. సో ఇక్కడ నేను టర్మ్స్ ఏం క్యాన్సిల్ చూడండి. ఈ 2 కలిసి 4 క్యాన్సిల్ అయిపోతుంది. మనకి మిగిలిపోయిన టర్మ్ ఏముంది చూడండి ఇక్కడ 1/5 లాగ్ ఆఫ్ 1/5 లాగ్ ఆఫ్ ఎంత ఉంది ఇక్కడ ఎల్సిఎం 4 అంటే ఎంత అవుతుంది 4t - 8 బై ఇది ఎంత ఉంది 4t + 2 అదే కదా, ఎందుకంటే -3 + 5 అంటే +2 మిగులుతుంది. ఇప్పుడు దీని మొత్తానికి అంటే ప్లస్ సి ఫైనల్గా రాద్దాం. దట్ ఈజ్ ఈక్వల్ దట్ ఇంప్లైస్ 1/5 ఇంటూ లాగ్ ఆఫ్ 2 కామన్ తీసేయండి 2t -4/2t + 1 మిగిలిపోయింది. దీనిలో ఆన్సర్ రాస్తాను. అంటే 1/5 ఇంటూ లాగ్ ఆఫ్ 2 ఇంటూ t అంటే tan x/2 -4 బై 2 ఇంటూ tan x/2 +1 ప్లస్ సి రాయొచ్చు. ఇది ఆన్సర్. ప్రాబ్లమ్స్ పెద్దగా వచ్చినట్టు అనిపిస్తే కానీ కేర్ఫుల్గా చేస్తే చాలా ఈజీగా ఉంటుంది. ప్రాబ్లం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకే, నెక్స్ట్ 4th ప్రాబ్లం చూద్దాం. ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ dx బై 3 cos x + 4 sin x + 6 ఉంది. ఇక్కడున్న ఫంక్షను ఇక్కడ చూద్దాం.
sin x cos x sin x ఓన్లీ ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్ ఉంది. ఓన్లీ ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్ మాత్రమే ఉంది అంటే tan x/2నే సబ్స్టిట్యూషను. కాబట్టి ఏం తీసుకుందాం మనం, పుట్ tan x/2 ఈజ్ ఈక్వల్ tan x/2 ఈజ్ ఈక్వల్ టు t అని తీసుకుంటాం. దట్ ఇంప్లైస్ dx ఈజ్ ఈక్వల్ టు 2dt/1 + t². dx ఈజ్ ఈక్వల్ టు 2dt/1 + t². నెక్స్ట్ sin x చూద్దాం. sin x ఈజ్ ఈక్వల్ టు 2t/1 + t². నెక్స్ట్ cos x ఈజ్ ఈక్వల్ టు 1 - t²/1 + t². ఇది సబ్స్టిట్యూషన్. సో సబ్స్టిట్యూషన్ అనేది డైరెక్ట్ ప్రాబ్లంలోకి వెళ్తాను. ఇంటిగ్రల్ 1/3 × 1 - t²/1 + t² ప్లస్ 4 × 2t/1 + t² ప్లస్ 6 × dt అంటే 2dt/1 + t². 2dt/1 + t². సో ఇంటిగ్రల్ ఏం చూద్దాం, 1/1 ఎల్సిఎం ఈ రెండింటికి ఉంది, 1 + t² దీనికి ఉంది కానీ 6కి లేదు, అంటే దానికి 6కి ఎల్సిఎం ఇంటూ రాయాలి. సో 3 × ఎంత రాద్దాం మనం, 1 - t² ప్లస్ 4 × 2t ప్లస్ 6 × 1 + t² 1 + t² బై 1 + t² ఇంటూ 2dt/1 + t². 2dt రెండు క్యాన్సిల్ చేస్తాం. రెండు క్యాన్సిల్ చేస్తే మనకి మిగిలిపోయింది ఇంటిగ్రల్ 1/ మల్టిప్లై చేయండి 3 - 3t² ప్లస్ 8t ప్లస్ 6 ప్లస్ 6t² బై రైట్ హ్యాండ్కి ఆల్రెడీ క్యాన్సిల్ అయిపోయింది ఇంటూ మనకు మిగిలిపోయింది ఎంతమ్మా 2dt. ఇక్కడ ఏ టర్మ్స్ ఉన్నాయో ఏమైనా క్యాన్సిల్ అవుతాయని చెక్ చేద్దాం. చూద్దాం. 6t² ఉంది -3t² అంటే ఏమర్థం, ఇంటిగ్రల్ 1/. ఏం మిగిలిపోయిందమ్మా ఇక్కడ 3t² ప్లస్ 8t ప్లస్ 8t 6 ప్లస్ 3 అంటే ఎంత అవుతుంది, ప్లస్ 9 × 2dt. సో ఈ ప్రాబ్లం చదువు. ఇక్కడ నుంచి కంటిన్యూషన్ చూద్దాం. మనకి మిగిలిపోయింది ఏంటో చూడండి, అక్కడ 3t² ప్లస్ 8t ప్లస్ 9 ఇది మిగిలిపోయిన టర్మ్. దీనికి మనం ఇప్పుడు క్వాడ్రాటిక్ నుంచి ఫ్యాక్టరైజేషన్గా మార్చాలి. అంటే 3కి రాస్తున్నాం, కామన్ తీస్తున్నాం. 3 కామన్ తీస్తే t² ప్లస్ 8/3 × t ప్లస్ 9/3 అంటే 3 9/3 అంటే. సో ఇక్కడ 3 రాస్తున్నా ఇంటూ t² ప్లస్ దీన్ని 2 × 4/3 × tగా రాయొచ్చు ప్లస్ ఏం రాద్దాం మనం 4/3 హోల్ స్క్వేర్ మైనస్ 4/3 ప్లస్ 3 4/3 హోల్ స్క్వేర్ ప్లస్ 3. ఇక్కడ చూద్దాం 3 × a² ప్లస్ b² 2ab ఉంది. a² ప్లస్ b² ప్లస్ 2ab అంటే ఏం రాయొచ్చు మనం t ప్లస్ 4/3 హోల్ స్క్వేర్ రాయొచ్చు 4/3 హోల్ స్క్వేర్. ఈ టర్మ్ తర్వాత మిగిలిపోయింది మైనస్ ఎంత ఉందో చూద్దాం 16/9 ప్లస్ 3 16/9 ప్లస్ 3. సో 3 × ఏం రాద్దాం మనం t ప్లస్ 4/3 హోల్ స్క్వేర్. నెక్స్ట్ ఇక్కడ ఎంత అవుతుంది 27 అంతేనా 27 మైనస్ 16 అంటే ఎంత అవుతుంది ప్లస్ 11/9 ప్లస్ 11/9. సో దీన్ని 3 × ఈ టర్మ్ ఏం రాద్దాం మనం t ప్లస్ 4/3 హోల్ స్క్వేర్ ప్లస్ √11/3 హోల్ స్క్వేర్ √11/3 హోల్ స్క్వేర్ 3 × t ప్లస్ 4/3 హోల్ స్క్వేర్ √11/3 హోల్ స్క్వేర్ మిగిలిపోయిన టర్మ్ ఇది. అంటే మనకి ఇక్కడ న్యూమరేటర్లో 2 మిగిలింది కదా, ఇక్కడ సొల్యూషన్కి వచ్చేస్తున్నా. అంటే 2 × ఇంటిగ్రల్ డినామినేటర్లో 3 మిగిలింది కాబట్టి 2/3 × 1/t ప్లస్ 4/3 హోల్ స్క్వేర్ ప్లస్ √11/3 హోల్ స్క్వేర్ ఇంటూ dt. సో మనకి ఇది ఇప్పుడు ఏ ఫామ్లో ఉందో తెలియాలి. ఇది ఏ ఫామ్లో ఉంది ఇంటిగ్రల్ 1/3
ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/a ఇంటూ tan ఇన్వర్స్ ఎక్స్ బై ఏ ప్లస్ సి. tan ఇన్వర్స్ ఎక్స్ బై ఏ ప్లస్ సి. tan ఇన్వర్స్ ఎక్స్ బై ఏ ప్లస్ సి అంటే ఏం రాద్దామని చూడండి ఇక్కడ 2/3 ఇంటూ tan ఇన్వర్స్ 1/a రాయాలిగా ఫస్ట్. సో 2/3 యాజ్ రీజ్గా రాశాను కాన్స్టెంట్. 1/a అంటే ఏం రాద్దాం, 1/a ఇది. సో 1/√11/3 ఇంటూ tan ఇన్వర్స్ ఎక్స్ అంటే మిగిలిపోయిన టర్మ్ ఇది మనకి. అంటే ఎంత రాద్దాం, t ప్లస్ 4/3/√11/3. ఇక్కడ చూద్దాం, √11/3 అంటే ఈ రెండు క్యాన్సిల్ చేస్తాం. మిగిలిపోయింది 2/√11 ఇంటూ tan ఇన్వర్స్. ఎల్సిఎం ఎంత అవుతుంది, 3t ప్లస్ 4/√11. 3t ప్లస్ 4/√11 ప్లస్ సి. సో 2/√11 రాస్తున్నాను, tan ఇన్వర్స్ అలాగే రాస్తాను. టీ ప్లేస్లో tan ఇన్వర్స్ ఎక్స్ రాయొచ్చు, టీ ప్లేస్లో tan ఇన్వర్స్ ఎక్స్, tan x/2 రాయొచ్చు. అంటే ఏం రాయొచ్చు, tan x/2 ప్లస్ 4/√11 ప్లస్ సి. √11 ప్లస్ సి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ ఏమి చూడండి, ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ 1/1 ప్లస్ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. సైన్ ఎక్స్ ఉంది, కాస్ ఎక్స్ ఉంది, ఓన్లీ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షనే ఉంది. ఓన్లీ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షనే ఉన్నప్పుడు సబ్స్టిట్యూషన్ ఇందాక చేస్తున్నాం. ఏం తీసుకుంటూ రావచ్చు, పోట్ tan x/2 ఈజ్ ఈక్వల్ టు టీ అని. దట్ ఇంప్లైస్ డిఎక్స్ ఏం రాసుకోవచ్చు మనకి, 2dt/1 ప్లస్ t² రాయొచ్చు. నెక్స్ట్ సైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 2t/1 ప్లస్ t² రాయొచ్చు. నెక్స్ట్ కాస్ ఎక్స్ ఈక్వల్ టు 1 మైనస్ t²/1 ప్లస్ t² రాయొచ్చు. 1 మైనస్ t²/1 ప్లస్ t². ఇప్పుడు డైరెక్ట్ ప్రాబ్లంలోకి వెళ్దాం. ఇక్కడ ఇంటిగ్రల్ 1/1 ఏముంది, 1 ప్లస్ సైన్ అంటే ఏం రాయొచ్చు, 2t/1 ప్లస్ t² ప్లస్ 1 మైనస్ t²/1 ప్లస్ t² ఇంటూ 2dt/1 ప్లస్ t². అంటే సైన్ ఎక్స్, కాస్ ఎక్స్, డిఎక్స్ ప్లేస్లో ఈ మూడు వాల్యూస్ని రీప్లేస్ చేశాను. ఇంటిగ్రల్ 1/ చూద్దాం, 1 ప్లస్ t² ఎల్సిఎం ఉంది కాబట్టి ఇక్కడ లేదు. కాబట్టి ఏం రాద్దాం, 1 ప్లస్ t² ఇంటూ 2t ఇంటూ 1 మైనస్ t² ఎల్సిఎం ఎంత, 1 ప్లస్ t² ఇంటూ 2dt/1 ప్లస్ t². 2dt/1 ప్లస్ t² రెండు క్యాన్సిల్ చేస్తున్నా. మైనస్ t² ప్లస్ t² క్యాన్సిల్ చేస్తున్నా. ఓకేనా. ఇంటిగ్రల్ 1/2t అంటే t ప్లస్ 1 ఉంది ఇంటూ ఎంత ఉంది, 2dt ఉంది. దీనికి ఇది క్యాన్సిల్ చేస్తున్నా. మనకి మిగిలిపోయింది ఏంటి, ఇంటిగ్రల్ 1/t ప్లస్ 1 ఇంటూ dt. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది f ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ ఎక్స్ అనుకుంటే f డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. అంతే కదా, ఎందుకంటే d/dx ఆఫ్ f ఆఫ్ ఎక్స్, f డాష్ ఆఫ్ ఎక్స్ బై f ఆఫ్ ఎక్స్ అంటే ఫార్ములా ఉంది మనకి. ఇంటిగ్రల్ f డాష్ ఆఫ్ ఎక్స్ బై f ఆఫ్ ఎక్స్ ఇంటూ dx ఉంటే ఫార్ములా ఏంటి మనకి, లాగ్ ఆఫ్ f ఆఫ్ ఎక్స్ ప్లస్ సి. లాగ్ ఆఫ్ f ఆఫ్ ఎక్స్ ప్లస్ సి. సో ఇప్పుడు నేను ఈ ప్రాబ్లంకి ఏం చేయొచ్చు, ఇది d/dt ఆఫ్ t అంటే 1, d/dt ఆఫ్ 1 అంటే ఎంత అవుతుంది, 0 అవుతుంది. అంటే ఇది f ఆఫ్ ఎక్స్ అయితే ఇది ఎంత అవుతుంది మనకి, f డాష్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు మనం రాయొచ్చు f ఆఫ్ ఎక్స్ f డాష్ ఆఫ్ ఎక్స్ dx. కాబట్టి ఏం రాయొచ్చు నేను, లాగ్ ఆఫ్ f ఆఫ్ ఎక్స్ అంటే లాగ్ ఆఫ్ f ఆఫ్ ఎక్స్ అంటే t ప్లస్ 1, లాగ్ ఆఫ్ t అంటే ఎంత రాయొచ్చు మనం, tan x/2 ప్లస్ 1, tan x/2 ప్లస్ 1. చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది. ప్లస్ తర్వాత 7 మార్క్స్ ప్రాబ్లమ్స్ వేరే ప్రాబ్లం చేసే వాటిలో ఈ రిజల్ట్ను వాడతాను, అది గుర్తుపెట్టుకుంటూ రావాలి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ చూడండి, ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ dx/5 ప్లస్ 4 cos 2x వస్తుంది. ఇంతకుముందులాగా ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్ కాకుండా మల్టిపుల్ వస్తుంది. మల్టిపుల్ ట్రిగ్నోమెట్రీ అంటే ఇక్కడ మల్టిపుల్ వస్తుంది అంటే ఆటోమేటిక్ ఇక్కడ చూద్దాం, cos x cos 2x. ఇక్కడ చూడండి, దీనికి కూడా cos 2x. ఒకవేళ sin 2x అలా కానీ వచ్చింది అంటే
మనం తీసుకోవాల్సిన సబ్స్టిట్యూషన్ ఓన్లీ పుట్టు tan xని మాత్రమే t అనుకోవాలి. దట్ ఇంప్లైస్ అప్పుడు dx ఓన్లీ dt బై 1 ప్లస్ టీ స్క్వేర్, ఓన్లీ dt బై 1 ప్లస్ టీ స్క్వేర్. ఇందాక మనకి ఇక్కడ tan x/2 వస్తే 2dt వచ్చింది, ఇక్కడ tan xే తీసుకున్నాను కాబట్టి ఏమొస్తుంది dt బై 1 ప్లస్ టీ స్క్వేర్. sin x cos x ఏం మారవు అంటే ఏం రాయొచ్చు మనం చూడండి, sin x ఈక్వల్ టు 2t బై 1 ప్లస్ టీ స్క్వేర్. నెక్స్ట్ cos x ఈక్వల్ టు 1 మైనస్ టీ స్క్వేర్ బై 1 ప్లస్ టీ స్క్వేర్, 1 మైనస్ టీ స్క్వేర్ బై 1 ప్లస్ టీ స్క్వేర్. ఇక్కడ రాద్దాం ఇంటిగ్రల్ 1/5 ప్లస్ 4 ఇంటూ కాస్ 2x అంటే మనకు ఉంది ఇక్కడ కాస్ 2x, ఇది అదే కదా. సైన్ 2x యాక్చువల్గా అవసరం లేదు కాబట్టి వదిలేస్తున్నాను. కాస్ 2x అంటే ఏమన్నా మనం 1 మైనస్ టీ స్క్వేర్ బై 1 ప్లస్ టీ స్క్వేర్ ఇంటూ డిటి అంటే చూద్దాం, dx అంటే dt బై 1 ప్లస్ టీ స్క్వేర్, 1 ప్లస్ టీ స్క్వేర్ ఇంటిగ్రల్ 1/5 ప్లస్ ఇక్కడ డైరెక్ట్గా ఎల్సిఎం కట్టేద్దాం, 5 ప్లస్ 5 టీ స్క్వేరు ప్లస్ 4 మైనస్ 4 టీ స్క్వేరు బై 1 ప్లస్ టీ స్క్వేర్ ఇంటూ dt బై 1 ప్లస్ టీ స్క్వేర్, dt బై 1 ప్లస్ టీ స్క్వేర్ రెండు క్యాన్సిల్ చేస్తున్నాం. సో ఇంటిగ్రల్ 1/5 టీ స్క్వేర్ మైనస్ 4 టీ స్క్వేర్ అంటే ఎంత అవుతుంది మనకి టీ స్క్వేర్ ప్లస్ ఎంత 9 ఇంటూ dt ఇంటిగ్రల్ 1/t స్క్వేర్ ప్లస్ 9ని మనం 3 స్క్వేర్ రాయొచ్చు ఇంటూ dt. ఇది ఏ ఫామ్లో ఉంది, ఇంటిగ్రల్ 1/x స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ dx అంటే 1/a ఇంటూ tan ఇన్వర్స్ x బై ఏ ప్లస్ ఈ ఫామ్లో ఉంది. 1/a tan ఇన్వర్స్ x బై ఏ ఫామ్లో ఉంది అంటే ఆన్సర్ ఏమో రాయొచ్చు మనం, 1/a అంటే 3 tan ఇన్వర్స్ x అంటే t బై a అంటే 3. సో దీని అర్థం 1/3 ఇంటూ tan ఇన్వర్స్ tan x బై 3 ప్లస్ c ఈజ్ ద ఆన్సర్. సో ఈ మోడల్ ఈ విధంగా చేయొచ్చు. ఈ మోడల్ మీకు అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్ మోడల్తో ఇంకో వీడియోలో వస్తాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఐపీఈ ఆబ్జెక్ట్ 1A 1B 2A 2B రోజు వస్తూ ఉంటాయి. సో ఐపీ ఎగ్జామ్స్ కోసం జాగ్రత్తగా ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.